ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నేడు ప్రకటించనున్న సీఎం వైఎస్ జగన్. మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 17వ తేదీన జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు హాజరు కానున్న పీఎం నరేంద్ర మోదీ. విడుదలైన సభా పర్యటన షెడ్యూల్. మైలవరం రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తా అని వెల్లడి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం. డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్లో సీఎల్ గా పనిచేస్తున్న ఉప్పు శ్రీనివాసరావు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నేడు సీఎం జగన్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ఉదయం 10:45 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. మరొక వైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి సీఎం జగన్ తన విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 17వ తేదీన జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు పీఎం మోదీ హాజరవుతూ ఉండగా పర్యటన షెడ్యూల్ విడుదలయ్యింది. ఆదివారం సాయంత్రం 4:10 ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చంద్రబాబుపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తానని కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు వచ్చి తనపై పోటీ చేసిన నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షల మెజారిటీతో గెలిపిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే అన్నారు. కొడుకునే గెలిపించుకోలేని చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. మైలవరం క్యాండిడేట్ గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25,000 నుంచి 30,000 మధ్య మెజార్టీతో గెలవబోతున్నది. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఇవాళ ఇంతవరకు బొమ్మసాల సుబ్బారావు సీట్ అంతా తెలియదు, దేవిరేనమ్మ సీట్ అంతా తెలియదు. మరి దేవిరేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పాల 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవిరేనమ్మ చెప్పాడు. దేవిరేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100,000 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్లి చంద్రబాబు తీసి టికెట్ కొనుక్కున్నాడు అని చెప్పాడు. ఇవాళ అట్లాగే అది నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇక్కడికి వద్దామని వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు నన్ను 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలు గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్లో సీఎల్ గా పనిచేస్తున్న ఉప్పు శ్రీనివాసరావు టిప్పర్ లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ
నెల 17వ తేదీన రెల్లి కుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల రమణమూర్తి వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీల్లో రెల్లి కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇచ్చేవారికి అండగా ఉంటామన్నారు. సభలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అన్ని జాతుల్లో కూడా దళితుల్లో అట్టడుగు దళితులు అని చెప్పి మేము ఈ రోజు కూడా ఇలాగే ఉన్నామంటే దానికి కారణం మాలో ఐక్యతా భావన లేకపోవడం అన్నది మా ఉద్దేశం. మేమందరం కూడా ఐక్యతతో ముందుకెళ్లాలని, మా జాతి భవిష్యత్తుకి మా ఐక్యతే ఆయుధంగా వాడాలని, మా పిల్లల భవిష్యత్తు కానీ మా జాతి భవిష్యత్తుకి కానీ ముందు భావితరాలకు అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మా రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే మాలో రాజకీయంగా కానీ మమ్మల్ని ఏ ప్రాధాన్యత లేకుండా చట్టసభల్లో మాకు స్థానం కల్పించకుండా ఉండడం వల్ల మేము అణగారిన వాళ్ళు అణగారినట్టే ఉన్నాం. మా జాతిని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. అలాగే ఈ మధ్య ABCD వర్గీకరణ ఆ అంశం మీద కోర్టులో జరుగుతున్న అనేక సంఘటనల దృష్ట్యా మేమందరం ఏకమై మాకు రావాల్సిన అంబేద్కర్ గారు మాకు ప్రసాదించిన ఫలాలను మేము ఎలా సాధించుకోవాలి అన్న దాని మీద మేమందరం ఐక్యంగా ఒకే మాట మీద నిలబడి మా కార్యాచరణను ముందుకు సాగించి మాకు రావాల్సిన హక్కులను సాధించాలని మేము రెల్లి జాతీయులం ఈ రోజున రాష్ట్రం మొత్తంగా సుమారు 10 లక్షల నుండి 15 లక్షల పైన ఉంటారనేటువంటిది. అయితే మా రెల్లి జాతిలో ఉండేటువంటి కొంతమంది పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ, కొంతమంది చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అలాగని షెడ్యూల్ క్యాస్ట్లో 59 కులాల్లో మాదొక కులం. ఈ వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటంలో మా మిత్రులు కూడా పాల్గొని వర్గీకరణని తెచ్చుకున్న తర్వాత దానిలో రెల్లి కులాన్ని ఏ గ్రూపుగా ఇవ్వడం, ఆ ఏ గ్రూపుగా ఇవ్వడంతో ఫస్ట్ది కాబట్టి ఆ రోజున వర్గీకరణలో ఆ ఒక రోస్టర్ పాయింట్ ప్రకారం అది మహిళలకు రావడంతో తర్వాత కొంత నష్టం జరిగింది. అలాగే దాన్ని జనరల్ చేయమని చెప్పేసి ఆనాడు కొంతమంది పెద్దవాళ్ళు దానికోసం ఉద్యమాలు చేసినా కూడా అవి విఫలమైంది. అయితే ఈనాటికి కూడా దళితులైనటువంటి మేము అట్టడుగున దళిత వర్గాలుగా ఉండిపోయి మాకంటూ ఒక సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు లేకపోవడం, చట్టసభల్లో మా కోసం అడిగేటువంటి వాళ్ళు లేకపోవడంతో ఈ రాష్ట్రం అవినాష్ తోనే తూర్పు నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ అన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణలంక 22వ డివిజన్లో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వైసీపీ నేత దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ మాట్లాడుతూ 6 దశాబ్దాలుగా స్థానికంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను ఏ నాయకుడు పరిష్కరించలేకపోయాడన్నారు. దేవినేని అవినాష్ చూపించిన చొరవతో స్థానిక ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రథసారథి రానున్న కాలంలో 45 రోజుల్లో ఈ ప్రాంతానికి శాసనసభ్యులు కాబోతున్న దేవినేని అవినాష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ దాదాపు 200 మందికి యూనిఫామ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఫజలుద్దీన్ గారు, అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గోవింద్ గారు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ జోగారాజు గారు, సీను గారు, రమణారెడ్డి గారు, అలాగే షబ్బీర్ అలీ గారు, ఇతర నాయకులందరూ పాల్గొనడం జరిగింది. రానున్న కాలంలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఇటీవల బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర, దాదాపు ఒక 60 సంవత్సరాలు బట్టి ఈ కృష్ణలంక చరిత్రలో ఎవ్వరు చేయని పనిని ఇన్ఛార్జికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. రానున్న కాలంలో వారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యూన్సీ మన యువనేత తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి ఒక 45 రోజుల్లో మన కాబోయే ఎమ్మెల్యే దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గొర్ల గోవింద్ గారు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకుల వారి ఆధ్వర్యంలో మా ఇదిలో ఒక సుమారుగా 200 మంది ఆటో యూనియన్ కార్మికులకు సోదరులకు వాళ్ళకి యూనిఫామ్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో
ఏ కార్యక్రమం జరిగినా ఏ చిన్న ఇది జరిగినా కూడా దేవినేని అవినాష్ అన్న పేరు కలవరిస్తున్నారు. ఈయన ఓన్లీ ఇన్ఛార్జిగా ఉంటేనే తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు. 900 కోట్ల పైచిలుకుగా అందరికీ లబ్ధి చేకూర్చారు సంక్షేమ పథకాల ద్వారా. రానున్న 24లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తూర్పు నియోజకవర్గానికి అవినాష్ అన్న ఎమ్మెల్యేగా అయితే మరి పెద్దలు సీనియర్ నాయకులు వక్స్ బోర్డు డైరెక్టర్ మీర్ హుసేన్ అన్న చెప్పినట్టుగా మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి చాలా మందికి పంచడం జరుగుతుంది. మరి కార్మికులందరూ కూడా దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేయాలని కంకణం కట్టుకొని మరి వాళ్ళందరూ కూడా ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ ఏదైనా కానీ మంచితనం కానీ లోతుగా వెళ్ళి ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి ఆ కార్మికుల్ని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళందరినీ కృషి చేస్తానని చెప్పి ధైర్యం చెప్పడంతో మరి కార్మికులు కూడా ముందుకు వచ్చి మరి అవినాష్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి కొంతమంది కార్మికుల నాయకులు కూడా మరి రేపు మాపో మరి అవినాష్ గారి నాయకత్వాలు కూడా జారబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి పనులను చూసి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు చూసి మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే దేవినేని అవినాష్ గారి వల్ల చెందిద్దని చెప్పి మరి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కార్మికుల తరపున క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదని, క్రీస్తు మార్గమని క్రైస్ట్ ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు సాల్మాన్ రాజు, సరోజా సాల్మాన్ రాజు వెల్లడించారు. బెంజి సర్కిల్ వద్ద హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ శ్రమ దినాల్లో ఉన్నారన్నారు. 45 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఉంటారన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మానవతావాదంతో క్రైస్తవులంతా పని చేయాలంటూ వారు సూచించారు. తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. గత 8 సంవత్సరాల నుంచి ఒక సేవా కార్యక్రమం అనేది విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సిటీజీ మినిస్ట్రీస్, సిటీజీ అంటే క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా మరి మేము ఎంతోమంది లేని వారికి కానీ, అనాథ పిల్లలకు కానీ, అదేవిధంగా వృద్ధులకు కానీ వారికి సహాయం, అంటే ఈ సహాయం ఎలాంటిదంటే ఏదో వాళ్ళకేదో భోజనం పెట్టో, లేకపోతే ఏదో బట్టలు ఇచ్చో, లేదో వాళ్ళకేదో సహాయం చేసో యేసుప్రభు అంటే యేసుప్రభులకు తీసుకొచ్చే ఉద్దేశం కాదు. కానీ ఆ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. ఎవరికన్నా మనం సహాయం చేయాలి, ఒక మానవతావాదంతో మనం ఉండాలి. మన పక్కనున్న వాళ్ళు క్రైస్తవుడనే కాదు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, అతను సిక్ అవ్వచ్చు, వేరే విశ్వాసాలు ఉండవచ్చు, ఎవరైనా కూడా మనం కంపల్సరీగా వాళ్ళకి సహాయం కావాల్సిన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయాన్ని అందించాలి. ఈ కార్యక్రమం భాగంగా మేము ఈ మినిస్ట్రీస్లో ఈ యొక్క కార్యక్రమం 2015 నుంచి మేము స్టార్ట్ చేశాము. మరి కరోనా వైరస్ టైంలో ఒక 3 years బ్రేక్ తర్వాత మళ్ళీ 2024లో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫాస్టర్స్ సెమినార్ ద్వారా వచ్చిన దైవ సేవకులు ఎంతోమంది ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ వచ్చారు. వీరందరూ కూడా వర్తమానం చెప్పడం వల్ల మరి ఇప్పటివరకు వెళ్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకా కూడా ఎక్కువ ప్రాంతాలకు విస్తరింపజేయాలని చెప్పి మా ఆలోచన అండి. ఇందులో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్ కానీ, లేదా ఈ సిటీజీ మినిస్ట్రీస్కి ఎటువంటి ఫారెన్ ఎయిడ్ కానీ, లేదా మాకు ఎటువంటి బయట నుంచి వచ్చే ఫండ్స్ ఏమి ఉండవండి. మా కష్టార్జితం. యూనివర్సల్ బైబిల్ కాలేజీ ఎవ్రీ ఇయర్ ఈ సేవకుల సదస్సు కండక్ట్ చేస్తుందండి. ఈ కాలేజీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులను ప్రభు వైపు తిప్పి అనేక కోర్సుల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా లేని వారికి సహాయం చేయటము, పేద పిల్లలను చదివించడం, వృద్ధులకు సహాయం చేయటం అనే విషయాల్ని మా సంస్థ ద్వారా మేము చేస్తున్నామండి. ఇదే విధంగా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా మీకు దివ్యాంగుల చట్టం అమలు చేయాలని జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా దివ్యాంగులు ఉన్నారన్నారు. వీరిలో చాలా మంది నిరుద్యోగులు, పేదవారే అన్నారు. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కాకపోవడంతో చేయూత కరువైందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు దివ్యాంగుల సమస్యలను తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరడం జరిగింది. 2016 యాక్ట్ ఏముంది, అసలు దాంట్లో ఏముంది, ఏమైంది, ఆ యాక్ట్ వల్ల వికలాంగులకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది ఒక డిస్కషను. 2 మేము అడిగింది యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా ఇండియా వైజు 6 నుంచి 7 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ రాజకీయ ప్రాతినిధ్యం అయితే లేదు. అటు అసెంబ్లీలోని లేదు, ఇటు విధానసభల్లోని లేవు, ఎక్కడ నామినేటెడ్ పోస్టులోని లేవు, అని పార్లమెంట్లోని లేదు, రాజ్యసభల్లోని లేవు. మెయిన్ ఏంటంటే 77 సంవత్సరాల స్వతంత్ర ఫలాల్ని ఎవరు
అంటే చాలామంది పొందలేకపోయారు. అందులో మరీ దారుణంగా ఉన్న పరిస్థితి ఏంటంటే వికలాంగులు, అంటే దివ్యాంగులుగా మార్చినప్పటికీ కూడా 2016 యాక్ట్ ఏదైతే ఉందో నిజంగా మోడీ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం వికలాంగులు అందరూ. ఎందుకంటే వికలాంగులు దివ్యాంగులుగా మార్చారు. ఈ యాక్ట్ దాదాపుగా ప్రెస్కి తెలియట్లేదు, ఆల్మోస్ట్ ఎవరికి ఏమీ తెలియట్లా. ఇంక వికలాంగులకి ఖచ్చితంగా ఈ యాక్ట్ మీకుంది, ఈ హక్కులు మీకున్నాయి, ఒరే మీరు మిమ్మల్ని హింసిస్తే ఈ రకమైన పనిష్మెంట్లు ఉన్నాయనేది కూడా ఎవరికి ఏమీ తెలియదు. అలాగే వాళ్ళ జీవనోపాధి ఏంటి, అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారో, వాళ్ళు చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి అసలు ఏంటి ఎకనామికల్గా వాళ్ళ పొజిషన్ ఏంటి, జాబ్ పరంగా ఏంటి, జాబులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అన్ఎంప్లాయ్కి జాబ్ రావాలంటే ఏం చేయాలి, చివరికి ఈ 2000 నేను అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు తయారు చేయబోయే మేనిఫెస్టోలో దివ్యాంగుల అంశాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దివ్యాంగుల సంఘాల్లో మేజర్ సంఘాలన్నీ కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మా జనాభా ఎంత, మా జనాభా దామాష ప్రకారం మాకు దక్కవలసిన ఫలాలు మాకు దక్కాలనేది మా ముఖ్యాంశం. ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల మంది దివ్యాంగులు ఉన్నాం. మాకు కూడా రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 14, 15 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు దక్కాలి, అందులో మేము ఉండాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాజకీయ నాయకుల్ని, రాబోయే ఎన్నికల్లో మా వాటా మాకు ఇస్తారా లేదా? అన్ని రాజకీయ పార్టీలని, అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని, అన్ని పార్టీలు మేము ప్రశ్నిస్తున్నాం. మా జనాభా ఉంది, మా ఓటు హక్కులు. గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు చేపట్టవలసిన ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, లైజనింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఆదివారం నగరంలోని 24 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారని, ఈ పరీక్షకు 10,525 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. జిల్లాలో సుమారుగా ఒక 30,000 మంది మనకి ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారు. అంటే రెగ్యులర్గా ఉండేవాళ్ళు 17,000 బాయ్స్ అనుకుంటాను, అంతేనా? 17,400. సో అంటే గర్ల్స్ కన్నా కొంచెం బాయ్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉన్నారు. ఓకే, సో టోటల్గా 30,000 అనేది మనకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. 178 సెంటర్స్లో సుమారుగా మనకి అన్ని హై స్కూల్స్, ఒక 450 హై స్కూల్స్, మొత్తం హై స్కూల్స్లో అనేటువంటిది అన్ని హై స్కూల్స్ నుండి ఈ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారు. సో ఎగ్జామినేషన్ అనేది 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది. అంటే దట్ 3 hours 15 minutes, ఎక్సెప్ట్ దట్ ఫిజికల్ సైన్సెస్ అండ్ బయలాజికల్ సైన్సెస్ అనుకుంటాను. ఫిజికల్ అండ్ బయలాజికల్ సైన్సెస్కి మాత్రం దట్ 9:30 to 11:30 ఒక 2 hours అనేటువంటిది ఉంటుంది. అండ్ మీకు అంతకుముందు తెలిసిందే, ఫిజికల్ అండ్ బయలాజికల్ అనేది వేరు చేశారు. సో అది తప్ప సమ్ వొకేషనల్ కోర్స్ ఇంకోటి ఉంది, అది తప్ప 9:30 to 11:30, రెస్ట్ మనకి 9:30 to 12:45. సో పిల్లలందరికీ బై 9 o'clockకి రీచ్ అయ్యేటట్టుగా మా యొక్క అప్పీల్. అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎనీవే ఆర్టీసీ హాల్ టికెట్ క్యారీ చేసుకుంటే అది ఫ్రీగా ప్రొవిజన్ అనేటువంటి ఉంది. అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు అయితే కొంచెం ముందుగా మొబైల్స్ రావని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వెరీ రిచ్ పీపుల్ ఉండి తీసుకురావాలనుకునంటే మాత్రం అలౌ చేయము. తర్వాత దాంతో పాటుగా ఇతర గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాచెస్ అవ్వచ్చు, అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వాచెస్ వచ్చాయి, బ్లూటూత్ డివైసెస్ అనేటువంటి వచ్చాయి. అటువంటి డివైసెస్ కూడా లోపలికి అనేటువంటిది అలౌ చేయడం అనేది ఉండదు. సో అది అందరికి కూడా ప్రాపర్గా ఎప్పటికే అనేటువంటిది మెసేజ్ వెళ్ళుంది. మరొకసారి మీ ద్వారా అనేటువంటిది వెళ్తే అప్రోప్రియేట్గా అనేటువంటి ఉంటుంది.
దెన్ దాని చుట్టూ ఒక 100 మీటర్స్ చుట్టూ ఉండేటువంటి ఆల్ వాట్ ఎవర్ ద జిరాక్స్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా అటువంటి పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం 12వ డివిజన్లోని ఫారూఖ్యా మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి గంజి సేవించారు. అనంతరం అవినాష్ 12వ డివిజన్ ఫారూక్ నగర్ మసీద్ మన ముస్లిం సోదరులతో ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోదరులు రిజ్వాన్ గారు, మా 12వ డివిజన్ అధ్యక్షుడు సోదరులు కలీం గారు, అదేవిధంగా మీర్ హుసేన్ గారు, అలీం గారు, నాహిద్ గారు, సుబానీ గారు, 12వ డివిజన్కి సంబంధించిన రహీం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అదేవిధంగా మసీద్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ఈరోజు ఆహ్వానిస్తాం కానివ్వండి, అన్ని విధాలుగా మాకు సహకరించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంతంలో 12వ డివిజన్ ప్రాంతంలో ముఖ్యంగా మైనార్టీ సోదరిమణులకి వాళ్ళ పిల్లలు ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా 80 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆ ఒక స్కూల్ బాగు చేసే క్రమంలో పిల్లలు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే 50,000 రూపాయలు ఇచ్చి స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు మీద షెడ్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ మసీద్ ఎదురుగుండా రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా పైన షెడ్ వేసుకోవడానికి అధికారులు వేరే అభ్యంతరాలు చెప్పినా కాదు, ఈరోజు మా మైనార్టీ సోదరులు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని నెరవేర్చాలని చెప్పని ఈరోజు ఈ ప్రాంతంలో మసీదుకి కానివ్వండి మా మైనార్టీ సోదరులకి ఈరోజు అండగా ఉండటం గారు జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజానీకానికి చిరకాల కోరిక మా మైనార్టీ సోదరులకి ఈద్గా అనేది స్థలం కావాలి అని చెప్పని తప్పకుండా రేపు 2024లో సీఎం జగన్ ఆదేశాలతో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వెల్లడించారు. మోపిదేవి మండలం కోసూరు వారి పాలెంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న గ్రామాలతో తమకు అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరించాలని కోరారు. నేను 1985 నుంచి చాలాసార్లు వచ్చాను. ఎందుకంటే ఇక్కడ నాకు చదువుకున్న స్నేహితులు చాలామంది ఇద్దరు ఉండేవాళ్ళు, ధనంజయరావు ఇంకొక ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఈ ఊరు రావడం జరుగుతూ ఉంది. చాలా అనుభవం ఉంది, ఈ ఊరు అనుబంధం ఉంది. ఈ ఊరిలో చాలామందితో నాకు ఆప్తులు మిత్రులు నుంచి గాంధీ గారు తెలిసినాను. నుంచి కోసూరుపాలెం గాంధీ గారు అంటే ఈ ఊరికి ఒక ఐడెంటిటీ తెచ్చాడు. అంటే గాంధీ అనే మన దానికి కోసూరుపాలెం నుంచి ఒక గాంధీ గారు ఉన్నాడు. సో ఆయన్ని చనిపోతే చూద్దామని వచ్చాను, పలకరిద్దామని వచ్చాను కుటుంబానికి. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నేను మచిలీపట్నం పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తున్నాను. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మనం ఈ మొదటిసారి కామ్రేడ్ సనకా బుచ్చికోటయ్య గారు, ఆ తర్వాత మండల కృష్ణారావు గారు, మండల వెంకటస్వామి గారు, ఆఖరణ అంబట్ బ్రాహ్మణి గారు, ఈ నలుగురు మన దివిసీమ నుంచే ఈ ప్రాంతం నుంచే గెలిచారు. సో నేను 5వ వాడిని కంటెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీ అందరి మీద నమ్మకం ఉంది, నా మీద కూడా నమ్మకం వచ్చింది. అదే చెప్తున్నాను. మీ నీతి నిజాయితీ అంటే పార్టీ తరఫున విశ్వాసం అనేది ఎప్పుడూ మేము మర్చిపోం. ఈ 3 నీతి నిజాయితీ కానీ పార్టీ విధేయత కానీ విశ్వాసం కానీ ఎప్పుడు వదలం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నేడు ప్రకటించనున్న సీఎం వైఎస్ జగన్. మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 17వ తేదీన జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు హాజరు కానున్న పీఎం నరేంద్ర మోదీ. విడుదలైన సభా పర్యటన షెడ్యూల్. మైలవరం రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తా అని వెల్లడి.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం. డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ లో సీఎల్ గా పనిచేస్తున్న ఉప్పు శ్రీనివాసరావు మృతి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.